ఇండియా కూటమిని బలహీనపరచడానికే బీజేపీ ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతుందన్నారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఇందిరాపార్క్ వద్ద ఆప్ చేపట్టిన నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపారు బల్మూరు. ఈడీ, ఐటీ, సీబీఐ, ఎలక్షన్ కమిషన్లను బీజేపీ వాడుకుంటుందని ఆరోపించారు. రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని, కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న దీక్షకి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మద్దతు పలకనికి రావడం జరిగింది. దానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఏదైతే ఈరోజు బీజేపీ పార్టీ ఏదైతే ఎన్నికల ముందు ఉద్దేశపూర్వకంగా ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే బయటకు వచ్చిన ఇష్యూని తప్పుదో పట్టేయడానికి, రాంగ్ ట్రాక్ పట్టేయడానికి, డైవర్ట్ చేయడానికి ఉద్దేశపూర్వకంగా అరవింద్ కేజ్రీవాల్ గారిని ఏదైతే సంబంధించి డైరెక్ట్గా నేరుగా ఎదుర్కోలేక ఇండియా కూటమిని దెబ్బతీయాలని చెప్పని ఏదైతే ఉద్దేశపూర్వకంగా ఇండియా కూటమిలో ఉన్న నాయకులని అక్రమ అరెస్టు చేసి కేసులు పెట్టడం జరుగుతుంది. ఎన్ని అరాచక పాలన చేసినా ఏ రకంగా మీ సంస్థను ఏదైతే ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఎలక్షన్ కమిషన్ని కానీ వారి యొక్క స్వార్థం కోసం బీజేపీ పార్టీ వాడుకున్నా కానీ 100% రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఇవన్నింటినీ గమనిస్తారు. ప్రజలు 100% ఏదైతే ప్రజాస్వామ్యం ఉండాలి, ఏ రకంగా అయితే తెలంగాణలో ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన అందిస్తారో, ఏదైతే భారతదేశంలో కూడా ఇండియా కూటమి ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల శ్రేయస్సు కోసం పాలన జరగాలని చెప్పని తప్పనిసరిగా జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణకి వెళ్ళే పునాది పలుకుతుంది. 14 పైన స్థానాలు తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. భారతదేశంలో కూడా ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఎవరు ఏం తప్పులు చేశారు, ఎవరు ఏ రకంగా సంబంధించిన వాటికి స్కామ్లకు పాల్పడరో పూర్తి స్థాయిలో అన్నిటినీ బయట పెడతాము. బీజేపీ పార్టీ నాయకులకు నిజంగా చిత్తశుద్ధి, వాళ్ళకి దమ్మే ఉంటే 10 సంవత్సరాల్లో మీరు చేసిన డెవలప్మెంట్ ఏంది, మీరు తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, వాటి గురించి మాట్లాడండి. లేదైతే మీరు ఎన్ని కోట్ల నల్లధనాన్ని తీసుకొని వచ్చారో దానిపైన మీరు చర్చ పెట్టండి. ఏదైతే దీనికి సంబంధించి భారతదేశంలో మీరు ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్ని వేటిని పెంచారో దానిపైన చర్చ పెట్టండి. లేదా ఏదైతే యువకులకు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారో దానిపైన మాట్లాడండి. ఇవన్నిటిపైన మాట్లాడలేక, ఇవన్నిటిపైన చర్చ పెట్టలేక ఏదైతే ఉద్దేశపూర్వకంగా కొంతమందిని వ్యక్తుల్ని మీరు బెదిరించి ఏదైతే లక్షల కోట్లు మీరు దండుకొని మీ యొక్క పార్టీ లాభం కోసం, వ్యక్తుల లాభం కోసం, మీ యొక్క ప్రయోజనాల కోసం మీరు వాడుకోరు. ఇప్పటికన్నా ఇటువంటి యొక్క చర్యల్ని మీరు మానుకోకపోతే తప్పనిసరిగా ఎన్నికల్లో ఎట్లన్నా ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారు.